చేయడం చేతగాని వాడే మాటలతో మభ్యపెట్టాలని చూస్తాడు, మాటల్లో గెలవాలని చూస్తాడు. పాకిస్తాన్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది. మొన్న భారత్తో జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ అదే చేసింది. ఇప్పుడు భారత్ క్రికెట్ టీంతో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ టీం అదే చేస్తోంది. మొన్న జరిగిన మ్యాచ్లో ఆల్రెడీ చావు దెబ్బ తిని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ క్రికెట్ అభిమానులు పచ్చి బూతులు తిడుతుంటే, మీరు చేతగాని వాళ్ళు అంటూ చెప్తుంటే ఏం చేయాలో అర్థం కాక భారత ఆటగాళ్ల మీద ఎలా తమ కసి తీర్చుకోవాలో తెలియక, ఎలా తమ రివెంజ్ తీర్చుకోవాలో తెలియక ఇక నోటికి పదును పెట్టారు పాకిస్తాన్ ఆటగాళ్ళు. నోటికొచ్చినట్లుగా మాట్లాడి భారతీయ ఆటగాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, భారత అభిమానుల్ని ఏదో ఒక రకంగా హర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే మనకు కనిపిస్తోంది. ఆల్రెడీ మొన్న చావు దెబ్బ తిన్నారు కదా, ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మాకు అని చెప్పేసి ఏడ్చారు. కొద్దిసేపు ఏడ్చి లేదు ఆ రిఫరీని కూడా మార్చాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టారు. రిఫరీని మార్చకపోతే మేము గేమ్ ఆడం, ఇంకా మేము వెళ్ళిపోతాం, బాయ్కాట్ చేస్తామన్నారు. అప్పుడు కూడా ఆర్టీవీ చెప్పింది మీకంత సీన్ లేదు, వెళ్ళిపోతే నష్టం మీకే, ఆడినా మీరు గెలవలేరు, వెళ్ళిపోయినా మీకే నష్టం, డబ్బులు రావు, వచ్చే కొద్దిపాటి డబ్బులు కూడా రావు,